ప్రతి పనిని చాలా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాను, కానీ ఏదో ఒకటి మిస్టేక్ చేస్తూనే ఉంటాను. అలాగే సొసైటీ నన్ను రిజెక్ట్ చేస్తుందేమోననే నాకు ఎప్పుడూ స్ట్రెస్, యాంగ్జైటీ ఉంటుంది, భయం ఉంటుంది, ఆందోళనగా అనిపిస్తుంది. నేనే తప్పు చేస్తున్నానేమోననే ఫీలింగ్ కలుగుతుంది. నేను ఒకవేళ తప్పు చేస్తే చిన్న తప్పుకి కూడా నేను ఎందుకు పనికిరాను అని ఎవరూ మనల్ని తిట్టాల్సిన అవసరం లేకుండా వ్యక్తిగతంగా మనల్ని మనమే దూషించుకుంటూ ఉన్నాము అంటే దాన్ని షేమ్ ఇండక్షన్ అంటాము. అంటే ఇక్కడ ఎవరు మనల్ని మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే వ్యక్తిగతంగా మ్యానిపులేట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. నేను ఎందుకు పనికిరాను, ఒకవేళ నేను వర్తి అంటే సెల్ఫ్ వర్తి, నేను పనికొస్తాను అనే ఫీలింగ్ నాలో కలగాలంటే ఏం చేయాలి అంటే ఇతరులు అప్రూవ్ ఇవ్వాలి. ఇలాంటి లక్షణాలు కనుక మీలో ఉన్నాయనుకోండి, మీరు మిమ్మల్ని మీరు మ్యానిపులేట్ చేసుకుంటున్నారు. వ్యక్తిగతంగా దూషించుకునే అలవాటు మీకుంటే నేను ఎందుకు పనికిరాను, దీనికి నేను వర్ది కాదు, నేను ఏ పని చేసినా కానీ తప్పు చేస్తానేమోననే భయం నాకుంది, చిన్న తప్పుకి కూడా ఓవర్గా రియాక్ట్ అవుతూ కనుక ఉన్నారనుకోండి, ఎవరో మనల్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే వ్యక్తిగతంగానే మనల్ని మనం నాశనం చేసుకుంటున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ షేమ్ ఇండక్షన్ కనుక మీలో ఉంటే, సెల్ఫ్ మ్యానిపులేషన్ కనుక చేసుకుంటూ ఉంటే ఒకసారి ఆలోచించండి. ఈ చిన్న మిస్టేక్ నేను పర్ఫెక్ట్గానే చేయాలనుకున్నాను, కానీ ఇది పర్ఫెక్ట్గా రాలేదు, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఈ మిస్టేక్ జరిగినంత మాత్రాన ఎవరు ఏమీ అన్నారు నన్ను, ఎందుకు నేను పర్ఫెక్ట్గానే చేయాలనుకుంటున్నాను, ఇది కావాలని నేను చేసిన తప్పు కాదు. సో నా ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళైతే అర్థం చేసుకుంటారు, ఎవరు నన్ను రిజెక్ట్ చేయరు. ఎందుకు నేను ఇంతగా భయపడుతున్నాను, ఇంత కాన్సిస్టెంట్గా యాంగ్జైటీకి గురవుతున్నాను, ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది, ఎవరు ఏమి అనకపోయినా అంటారేమోనని భయపడుతున్నాను నిత్యం నేను. ఈ సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండండి, ఈ మ్యానిపులేషన్కి గురవ్వద్దు. ఈ మ్యానిపులేషన్ అనేది భస్మాసురుల లెక్క అనమాట. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళెత్తిన వాళ్లే నిప్పులు పోసుకోవడం అనమాట. దీనివల్ల యాంగ్జైటీ పెరిగిపోయి నరాల బలహీనత వచ్చి సైకలాజికల్ డిజార్డర్తో పాటు ఫిజికల్ డిసీజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో దీన్ని సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండి మీరు మీ సైకాలజీ అంటే తెలుసుకోండి, అలాగే మీ అపోజిట్ పర్సన్ సైకాలజీ కూడా తెలుసుకుని అవేర్నెస్ కలిగి చక్కని లైఫ్ని లీడ్ చేయండి. థ్యాంక్ యూ.